నమస్తే. ఎమ్మెల్యే లాస్యనందిత చనిపోయిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈరోజు ఎవరైతే కారు నడిపారో యాక్సిడెంట్‌కి కారణం ఎవరయ్యారో అదే ఆకాష్ పిఏ. ఇప్పుడు ఆయనకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారంట. మరి తాగి నడిపారా లేకపోతే నార్మల్‌గా నడిపారా అనేది టెస్ట్ చేస్తున్నారంట. మరి ఇదంతా మనం ఎలా చూడొచ్చు అనేది మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సరే సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఆకాష్ పిఏ ఎవరైతే చనిపోయారో ఎమ్మెల్యే ఆవిడకి పిఏగా వర్క్ చేశారు. ఇప్పుడు ఆయనకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము అని అంటున్నారు. అంటే ఇప్పుడు పాసిబుల్ అవుతుందా? అంటే ఆయనకు కూడా గాయాలు అయ్యాయి కదా. అంటే 24 అవర్స్ తర్వాత ఒకవేళ నిన్న ఉదయం కదా జరిగింది అది. అంటే ఆల్రెడీ ఈరోజు ఉదయం 24 అవర్స్ అయిపోయింది. ఇంకా 24 అవర్స్ అయిన తర్వాత బ్లడ్లో ఆల్కహాల్ ఎంతవరకు ఉంటుంది ఏంటనేది నాకైతే తెలియదు. అంటే జనరల్గా అనాలిసిస్ చేసేటప్పుడు కూడా 24 అవర్స్ లోపు టెస్ట్ చేస్తేనే ఏదో దొరుకుతుంది అని అంటారు. అంటే ఆల్కహాల్ తీసుకుంటే అది కూడా నాకెట్టా తెలిసిందంటే బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు అడుగుతుంటారు, సార్ ఆల్కహాల్ తీసుకున్నారంటే లేదండి ఏం తీసుకోలేదు అంటే ఒకవేళ తీసుకుంటే 24 అవర్స్ వరకు బ్లడ్ ఇవ్వకూడదు సార్ అని చెప్పి అట్లా చెప్తేనే నాకు తెలిసింది. సో ఇంతవరకు ఆ శాంపిల్స్ దొరుకుతాయని నేను అనుకోవట్లేదు. ఆ ఫోరెన్సిక్లో కానీ లేదంటే ఇంకో వాళ్ళు వేరే టెస్టులు చేసినప్పుడు కూడా అంటే వీటితో పాటు యూరాలజీ టెస్టులు కూడా చేస్తారు యూరిన్ సంబంధించినవి. అలా చేసినా కూడా ఇంకా దొరికే ఛాన్స్ ఉంటాయని తెలియదు. బట్ ఏదైతే జరిగిందో అవి కొన్ని మిస్టరీస్ ఉంటుంటాయి. అవి చాలా ఇంతకు ముందు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పూణే నుంచి ముంబై వెళ్తున్న టీసీఎస్ సంబంధించిన హెచ్సిఎల్లో కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీలో హైర్ అఫీషియల్స్ లేదు టీసీఎస్ టాటా వాళ్ళకి సంబంధించిన హైర్ అఫీషియల్స్ ముగ్గురు హై స్పీడ్లో వెళ్తున్నారు, దట్టు ఆడి కారు. సో అందులో డ్రైవ్ చేస్తున్న అతను పక్క ఉన్న అతను కాదు, డ్రైవ్ చేస్తున్న వెనకున్న అతను చనిపోయారు. పక్కన అతను సీట్ బెల్ట్ ఏదో సంథింగ్ పెట్టుకున్నా ఆయనకేం కాలేదు. సో సీట్ బెల్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఎంత ఇది పైగా ఒక లెవెల్ దాటిన తర్వాత మిడిల్ లెవెల్ నుంచి కూడా ఇప్పుడు ప్రతిదానికి దాని ఏమంటారు ఎయిర్ బెలూన్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఆర్టీఏ ఇంకో చట్టం కూడా చేసింది ఏంటంటే మినిమం ఇనీషియల్ స్టేజ్లో ఉండే కారు కూడా మ్యాండేటరీ చేసేసింది మ్యాక్సిమం ఎయిర్ బెలూన్స్ అనేవి. సో ఎయిర్ బ్యాగ్స్ అనేది ఓపెన్ అయితే మ్యాక్సిమం సేవ్ అవుతారు. సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పేది అందుకనే కార్లు మాడిఫికేషన్ చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు మాడిఫికేషన్ చేస్తే ఆర్టీఓలు పట్టుకోవడానికి కారణం అదే. మేమేదో మా సేఫ్టీ కోసం పెట్టుకుంటే వీళ్ళేంటి మమ్మల్ని ఆపుతున్నారు అనుకోవచ్చు. చాలా మంది కారుకి ముందు మళ్ళీ ఐరన్ రాడ్ అది పెట్టిస్తారు. అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే దానికి డాష్ ఇస్తే దాని పర్టికులర్ పాయింట్లో కానీ తగలకపోతే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వవు. సో అది పెట్టడం వల్ల ముందు బానెట్ బాగుంటుందని సేఫ్టీగా పెట్టచ్చు, బట్ దానికి తగలడం వల్ల ఆ పర్టికులర్ పాయింట్లో తగలకపోవడం వల్ల ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓపెన్ అవ్వవు. అందుకు రీమోడలింగ్ మాడిఫికేషన్ చేసేటప్పుడు ఆర్టీఓలు అందుకే ఆపి మరీ వాళ్ళకి హెచ్చరించడం జరుగుతుంది. సో ఇట్లా ఎయిర్ బ్యాగ్స్ పెట్టుకోవడం వల్ల సేఫ్ అయ్యి ఉండొచ్చు. రకరకాల వార్తలమ్మా. ఇప్పుడు ఆవిడ చనిపోయినప్పుడు చేతికి ఒక 10 12 తావిత్తులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ 2 రకాలుగా వెర్షన్స్ ఉంటాయి. ఒకటి ఆవిడ పర్సనల్, మనకు అనవసరం, ఆవిడ ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించాలి. కాకపోతే ఈరోజు మీడియా అవి ఎలా ఉన్నాయంటే ఇంకా పుండి మీద కారం చెల్లినట్టుగా ఇంకా ఏం జరిగింది అంటే ఇంకా ఇంట్లో వాళ్ళు పొరపాటున అటువంటి వీడియోస్ చూస్తే చాలా మనస్తాపానికి లోనవుతారు. ఆవిడకి 37 ఏళ్ళు వయసు వచ్చి నా పెళ్లి కాలేదని. అది మనకు వ్యక్తిగతం. ఇప్పుడు వాళ్ళ తండ్రి గారు ఒక ఎమ్మెల్యే, పైగా 2 పర్యాయాలు గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి బిడ్డ అంటే ఆవిడ ఖచ్చితంగా మంచి చదువులు చదువుకునే ఉంటుంది. ఆమె ఎందుకు చేసుకోవడంతో ఆమె వ్యక్తిగతం. అది ఆవిడ బిజినెస్లు చేద్దాం అనుకున్నారో లేదంటే పర్సనల్ రీజన్సో ఏమున్నాయో మనకు తెలియదు. తర్వాత రీసెంట్గా కొన్ని జరిగినప్పుడు ఏంటంటే ఎక్కడికో వెళ్ళినప్పుడు ఒక లిఫ్ట్ మధ్యలో ఆగిపోయారని ఆవిడ, మీకు ఐడియా ఉందా? అవును, 3 ఇన్సిడెంట్, 2 అనుకుంటా. 3 లిఫ్ట్ ఒకటి, మళ్ళీ నల్గొండ నుంచి 2. ఇది మూడోది అవ్వక ముందు 2 కదా. మూడోది అవుతాదని తెలిసేలోపు ఆవిడే లేదుగా. సో 3వది కన్సిడరబుల్ కాదు. సో 2వది నల్గొండకి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఎవరో వ్యక్తిని డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి అన్నట్టుగా చెప్తున్నారు. అది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఇంతకుముందు కూడా కథ చెప్పాను. చాలామంది జ్యోతిష్యం నమ్ముతారు, మూఢనమ్మకాలు అని అంటారు. మూఢనమ్మకాలు అంటే కొంతమంది పరిస్థితి సిచ్యువేషన్ బ్యాడ్గా ఉన్నప్పుడు నమ్మాల్సి వస్తుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద ఆయన ఇట్లాగే మేకను తీసుకెళ్తున్నాడంట. ఒక 3 ఫ్రెండ్స్ దూరం నుంచి చూసి ఆ పెద్ద ఆయన దగ్గర మేకను అలాగే కొట్టేయాలని చెప్పి ఫస్ట్ ఒకడు ఎదురెళ్ళి, పెద్ద ఆయన ఏంటి కుక్కను కట్టి తీసుకెళ్తున్నాడు అన్నాడంట. సరిగ్గా చూడవా, ఇది కుక్క కాదు మేక అన్నాడంట.
ఇది కుక్కే అన్నాడని వాడు వెళ్ళిపోయాడంట. కుక్క అంటాడేంటి, తాగేసి ఉన్నాడా అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకోటి ఎదురయ్యాడట. ఆయన కూడా ఏంటి పెద్ద ఆయన కుక్కను కట్టి తీసుకెళ్తున్నారు అన్నాడట. కుక్కతో ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడట. వీడు కూడా అలాగే అన్నాడు. వేస్ట్ ఫీలర్స్ వీళ్ళందరూ. మూడో వాడు కూడా ఏంటి పెద్ద ఆయన తోడుగా కుక్కను తెచ్చుకున్నారా, భయమా మీకు అని అన్నాడంట. అరే ముగ్గురు కుక్క అన్నారంటే నిజంగా కుక్కేమో, నేను మేకని భ్రమపడుతున్నానని చెప్పి దాన్ని వదిలేశాడంట. సరే వాళ్ళు ముగ్గురు కలిసి దాన్ని వండుకొని తినేశారు. అది స్టోరీ, అది కథ వేరే. అయితే ఇక్కడ కూడా 2 ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత ఎవరో జ్యోతిష్యులు ఇప్పుడు కొంతమంది బలంగా కొన్ని చెప్తారు. ఎలా అంటే పద్ధతిగా చెప్తారు, కొంతమంది డబ్బు ఎన్కాష్ చేసుకోవాలని చెప్తారు. అందులో మళ్ళీ రకాలు ఉంటాయి. ఇప్పుడు డాక్టర్స్ కూడా కొంతమంది వెళ్ళగానే ఏమంటారు, ఏం కాదమ్మా భయపడాల్సింది ఏం లేదు, ఓకే నేను చూస్తా ఉన్నాను. ఇంకొంతమంది పరిస్థితి చేయదాడిపోతుంది అంటే వాళ్ళకి ఎక్కడ ఇష్యూ, ఒకళ్ళు చనిపోతే ఇష్యూ అవుతుందని భయంకి వద్దమ్మా తీసుకొని వేరే హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి, గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి, లేదంటే పంజాగుట్ట తీసుకెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు. సో అట్లా కాకుండా కొంతమంది కూల్గా ఏం కాదమ్మా చేద్దామంటారు కదా. సో ఇక్కడ కూడా మంచి జ్యోతిష్యులు ఎవరో లేదమ్మా మీకు కొంచెం మీ జాతకం ప్రకారం ఇలా ఉన్నాయి అంటే, అప్పుడు ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఎంత మూఢనమ్మకాలు నమ్మరు అని కొట్టిపడేసే వాళ్ళైనా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నమ్మి తీరాలిగా. సో నమ్ముండొచ్చు, పూజ చేసి ఉండొచ్చు. అది టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఎలా అయినా అయిపోతుంది, అది మనం చెప్పలేం. ఇప్పుడు చాలామంది అంటారు అబ్బాగా వాడు వెళ్ళకపోయినా బతికేవాడేమోరా. ఎవరు చెప్పగలరు? వాడు అలా వెళ్ళకపోతే ఇంకోలా పోయేవాడేమో. పోవడం అనేది కామన్. మనకి చాలా సందర్భాల్లో ఎస్పెషల్లీ కార్తీక పురాణాలు కథలు చదివితే మీకు అర్థమవుతుంది. అంటే ఒక మనిషికి మృత్యువు రాసి పెట్టిందంటే అది ఎలాగైనా పోతుంది. అది పర్టికులర్గా అరే వీడు అనవసరంగా తాగి డ్రైవ్ చేశాడు, లేదంటే ఎర్లీ అవర్స్ డ్రైవ్ చేశాడు, ఇలా రకరకాలుగా కథలు చెప్తూ ఉంటారు. ఆ టైం బ్యాడ్ ఉన్నప్పుడు అది వాడు ఇంట్లో పడుకున్నా కూడా కరెంట్ షాక్ వచ్చి పోతాడేమో, ఇంకేదైనా జరిగిపోతారేమో, చెప్పలేం కదా. సో అట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కొంతమంది అది నమ్మక తప్పదు. పైగా అమ్మాయి కదా ఇప్పుడు తల్లి చెల్లి ఉన్నారు, వాళ్ళు సజెస్ట్ చేస్తుంటారు, ఎందుకులే అమ్మా ఇంకా బోల్డ్ భవిష్యత్తు ఉంది నీకు, రాజకీయాల్లో ఉన్నావు, జాగ్రత్తగా ఉంటే మంచిది, ఎలాగో చెప్తున్నారు కదా చెయ్యి. ఇప్పుడు చాలామంది రాజశ్యామల యాగం చేస్తున్నారు. ఎందుకు? అది ఒక నమ్మకం, అదొక విశ్వాసం. దాన్ని అబ్బా చదువుకున్న వాళ్ళు ఈ మూఢనమ్మకాలు ఏంటి, జ్యోతిష్యం కొట్టుబడేయాలంటే అది ఎంతవరకు కరెక్ట్? చాలామంది చెప్పే విషయం ఏంటంటే జ్యోతిష్యం అనేది కూడా ఒక ప్రిడిక్షన్ అనేది ప్రికాషనరీగా యూజ్ అవుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంది వేలు వెళ్ళినప్పుడు మీకు ఒక కుక్క కరుస్తుందని ఉందనుకోండి మీ జాతకంలో, కుక్క కరిస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా ముక్క పీకేస్తుంది, దానికి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవాలి, బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు అంటున్నారు కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ మారింది, 3-4 ఇంజక్షన్లు చేయించుకోవాలి, కొన్ని నెలలు 3 నెలలు 6 నెలల వరకు కొన్ని రకాల ఐటమ్స్ తినకూడదు, అవి ఉంటాయి. సో ఇప్పుడు కుక్క కరవకుండా ఉంటేనే బెటర్ కదా అనుకుంటే ఏం చేస్తాం, కూడా మనం కర్ర తీసుకెళ్తాం జాతకం ద్వారా మనకు తెలిస్తే. సో కర్ర తీసుకెళ్ళినా కూడా కొన్ని సందర్భాల్లో కరవచ్చు, మీద పడవచ్చు, బట్ కర్రని వెంట పెడితే అది మన మీదకి రాదు. సో అటువంటిది జ్యోతిష్యం అనేది. అది ఎవరు ఉన్నారు ఇప్పటికీ, కొంతమంది సిద్ధాంతులు పండితులు ఉన్నారు, లేకపోలేదు. కొన్ని ఇప్పుడు బుద్ధుడి స్టోరీయే ఉంది, బుద్ధుడిది మనం కథలుగా చదువుకున్నాం, మరి అది అబద్ధమా నిజమా? నిజమైందిగా. అయితే చక్రవర్తిని అవుతాడు, లేదా గొప్ప సన్యాసిని అవుతాడని చెప్పారట జ్యోతిష్యులు. అందుకు తండ్రి ఏం చేశాడు, ఆ ప్యాలెస్లోనే పెట్టి అంతఃపురంలోనే అన్నీ చేశాడు. వన్ ఫైన్ డే బయటికి వెళ్ళి చూడగానే అవన్నీ చూసి ఆయనకి వైరాగ్యం పెరిగింది, గౌతమ బుద్ధుడు అయ్యాడు. అంటే ఎవరికి అవన్నీ మన చరిత్రలో ఉన్నవేగా, దాన్ని ఎలా కొట్టిపడేస్తాం? కొట్టిపడేయలేం కదా. అలాగే కొన్ని ఇప్పుడంటే కమర్షియల్ అయిపోయింది. ఇప్పుడు ఎలా కమర్షియల్ అయిపోయేసరికి ఏమవుతుందంటే నిజమైంది కూడా నమ్మలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇంకోటి డౌట్ ఏంటంటే ఆయన పిఏ కమ్ డ్రైవర్ ఆయనే అన్నారు, ఇప్పుడు ఆయనే స్పాట్లో ఉన్నాడు, ఆయన ఇమీడియట్గా ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేసి ఆయన బతికేందుకు ప్రయత్నం చేశాడు కదా. నిజంగా ఆవిడ ఏదో చెయ్యాలి లేదా చంపాలనుకునేవాడు అలాంటి దురుద్దేశం ఉంటే ఎందుకు లొకేషన్ షేర్ చేస్తాడు, ఎందుకు హాస్పిటల్ చేస్తాడు? వాళ్ళు హాస్పిటల్ కూడా 2-3 గంటలు దాటి 3వ గంటకు మళ్ళీ ఇది అయిపోయింది. కొన్ని సందర్భాల్లో ఎంత సివియర్గా అయినా కూడా అరే భలే ఇట్స్ ఎ మిరాకిల్ అంటాడు డాక్టర్ గారు కూడా. మిరాకిల్ ఏంటి? డాక్టర్ గారు డిఫైన్ చేయొచ్చు కదా దాన్ని, మేము పలానా ఇంజెక్ట్ చేసాం, పలానా ఇది జరిగింది, బహుశా దానివల్ల బతికారండి, బహుశా అంటాడు. మళ్ళీ అక్కడ మిరాకిల్ అనకపోయినా పూర్తి స్థాయిలో సైన్స్ నమ్మే వాళ్ళు కూడా ఆ సైన్స్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అక్కడ సింపుల్గా తెలియకపోతే ఏదో బ్లాక్ మ్యాజిక్ అబ్బా, ఏదో మిరాకిల్ జరిగిందబ్బా అంటారు. కాబట్టి దేన్ని ఇప్పుడు ఆవిడ చేతికి ఉన్నాయని చెప్పి నమ్మింది, పూజలు చేశారు, మంచిదేగా. హోమం చేస్తే వర్షాలు పడతాయి అన్నారు, మంచి హోమాలు చేస్తే ఇల్లు కూడా
ఆ హోమం ధూళి ఇంటంతా పడితే మంచి స్మెల్ కూడా వస్తుంది, ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది. సో అలా కూడా సైంటిఫిక్గా మంచిది అనుకోవచ్చు కదా. ఎంతసేపు ఆ పూజలు పునస్కారాలు అవన్నీ ట్రాష్ అని ఎందుకు అనుకుంటారు? పెద్ద అందరూ సైన్స్ లాగా ఫీల్ అవుతారు. ఇలాంటి వచ్చేసరికి ప్రతి ఒక్కడు సైన్సే, ఆర్ట్స్ వాడు కూడా నేను సైన్స్ స్టూడెంట్ లాగా ఫీల్ అవుతాడు. కాబట్టి ఆవిడది ఏం జరిగిందో తెలియదు. నిజంగా ఆవిడకి బ్యాడ్ టైం, మొత్తానికి ఆవిడ లేదు. ఆవిడ వ్యక్తిగత విషయాల మీద చర్చించుకోవడం అనవసరం. అలా చర్చించుకొని వాళ్ళు చూసి వాళ్ళ మనోవేదనకు గురయ్యి ఆ తల్లికి చెల్లికి బాధ తప్ప ఏం చేయలేం. ఆవిడ చనిపోయిన ఆవిడ ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థించడమే తప్ప ఏం చేయగలను చెప్పండి. బ్యాడ్ టైం అది, అంతే. దానికి మళ్ళీ అటు పోలీసులు కూడా అన్ని రకాలుగా ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళు ప్రతిదీ అనుమానిస్తారు. అలాగ అనుమానించకపోతే వాళ్ళు పూర్తి స్థాయి ఎంక్వైరీ బయటికి రాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు ఇదే డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేసి కామ్ చేస్తారు. అది మంచిగా. చాలామంది అని అంటారు, అబ్బా వాళ్ళకి పోలీసులు ఇలా చేశారబ్బా అని. కాదు, వాళ్ళకి ఉన్నాయి కొన్ని రివ్యూస్ ఉంటాయి, వాళ్ళకి మానవత్వం ఉంటుంది. కొన్నిసార్లు ప్రెషర్ వస్తుంది, పైనుంచి ప్రెషర్ వచ్చినప్పుడు సర్లే వాళ్ళకి ఎందుకు, వాళ్ళ పోయిన వాళ్ళు ఎలాగా తిరిగి రారు, వాళ్ళకి ఎందుకు పరువు తీయడం, లేదా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనే ఉద్దేశంలో వాళ్ళు ఒక రకమైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సో ఏది అయినా ఇంకొక 3 నెలలు, మహా అయితే 6 నెలల్లో విషయం బయటకు వస్తుంది. నిజం ఎప్పుడూ దాగదు. ఒకవేళ ఎవరైనా ఏదైనా చేసి ఉంటే కనుక ఇంకెన్ని రోజుల్లో ఇంకెలా వస్తుందో, ఆవిడకి ఎవడో చేతబడి చేసాడు అందుకే ఆవిడ అలా వెళ్ళిపోయిందని కూడా చెప్తారేమో రాబోయే రోజుల్లో. అది చెప్పలేము. ఇంకా అది అలా మాట్లాడే వాళ్ళకి వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి.